హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మనం లాస్ట్ వీడియోలో అయితే వరంగల్లో 1000 స్తంభాలు కూడా అయితే చూస్తాం కదా. సో నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసి భద్రకాళి అమ్మవారి టెంపుల్. సో ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. సో చూసారుగా మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాము, టెంపుల్ లోపలికి. ఇక్కడ చూస్తున్నారు కదా, పిల్లల్ని లైన్లో అయితే తీసుకొస్తున్నారు. మేబీ వీళ్ళు ఒక ట్రిప్కి వచ్చి ఉంటారు ఇక్కడికి. వీళ్ళ డిసిప్లిన్ చూడండి, అందరూ లైన్లో ఉన్నారు. నేను వీడియో తీస్తున్నానని మన కెమెరా వంక అయితే చూస్తున్నారు. నేనైతే చిన్నప్పుడు స్కూల్ టైంలో అయితే మారేడుమల్లి వెళ్ళాను ఇలానే ట్రిప్కి. మీరు మీ చిన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారనేది మన కామెంట్స్లో కామెంట్ చేసేయండి. చూద్దాం ఎవరు ఎక్కడికి వెళ్ళారో. సో చూసారుగా, అక్కడ కొండపైన అయితే శివపార్వతుల స్టాచ్యూ కూడా ఉన్నాయి. మొత్తం కొండ ఏరియాలా ఉంది ఇక్కడైతే. అమ్మవారు కూడా స్వయంభూ ఇక్కడ కొండ మధ్యలో అయితే వెలిసారు. వీలైతే చూపించడానికి ట్రై చేస్తాను, చూసేయండి. సో ఇక్కడ చూసారుగా ఆలయ చరిత్ర, అదే హిస్టరీ, ఆ టెంపుల్ హిస్టరీ అయితే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. నేనైతే చాలా స్లోగా అయితే క్లియర్గా తీయడానికి ట్రై చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా చదువుకోండి. చూసారుగా, ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. చుట్టూ చెట్లు, కొండలు, ఆ పక్కన సంథింగ్ రివర్ ఏదో ఉంది. సో ఆ క్లైమేట్ అన్నీ కోఆపరేట్ చేసాయి అనమాట. ఆ రోజు ఆ ప్లేస్లో చాలాసేపు అలా స్పెండ్ అయితే చేసాము టైంని. నెక్స్ట్ ఇంకా లోపలికి అయితే ఉంది టెంపుల్, ఇంకా చూపిస్తాను, చూసేయండి.
చూసారుగా, ఇదైతే మాకు ఒక పజిల్లా అనిపించింది. లోపలికి వెళ్ళి అలా సర్కిల్ 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 తిరిగితే మనం ఆ చివరికి అయితే వెళ్తాము. సో మళ్ళీ అలానే రిటర్న్ అవుతూ వస్తాము. కొంచెం ఇంట్రెస్టింగ్గా అయితే అనిపించింది అది. ఇక్కడైతే మనం టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. సో చెప్పాను కదా అమ్మవారి స్వయంభూ అని, ఇక్కడ చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. మీరు కూడా చూసి దండం పెట్టేసుకోండి.